హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్కి. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ కూడా మనకు అధికారికంగా ఏపీపీఎస్సీ అధికారులు అయితే అందించడం జరిగింది ఫ్రెండ్స్గా. మనకు ముందుగా వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి. అండ్ అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఫ్యూచర్లో మీకు లేటెస్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్ నోట్ వచ్చేసి మనకు క్లియర్ కట్గా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి అఫీషియల్ అండి, నాన్ అఫీషియల్ అయితే కాదు. ఖచ్చితంగా మనకు సైట్లో కూడా ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అండ్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. నేను ప్రతిసారి వెబ్ నోట్ చెప్పే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ నెంబర్ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ నెంబర్ చూసుకోవాలండి. నోటిఫికేషన్ నెంబర్ చూస్తేనే మనకు ఎప్పుడు నోటిఫికేషన్ పడింది అనేసి మనకు ఐడియా ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక వెబ్ నోట్లో ఏముందంటే The commission has extended the last date of submission of online application to the posts of forest beat officer and assistant beat officer. ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటుగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో అండ్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి యాక్చువల్గా ఈ రోజు వరకే లాస్ట్ డేట్ ఉండేది. బట్ ఈ రోజు నుంచి 10th వరకు మనకు ఆగస్ట్ 10th వరకు అయితే మనకు అప్ టు 11:59 మిడ్-నైట్ వరకు అనేది మనకు అప్లికేషన్ అనేది యాక్టివ్లో ఉంటుందండి. మీరు ఇంకా ఎవరైనా అప్లై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది కొనసాగించండి. ఇక్కడ ఒక చిన్న నోట్ అండి, ఖచ్చితంగా మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్లో మాత్రమే అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది, ఇలాంటి ఆఫ్లైన్ అనేది ఉండదు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టర్స్కి అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టండి. ఎందుకంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ పెడితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అయితే అవుతుంది, ప్లస్ మీకు అప్లికేషన్ పెట్టడానికి అయితే ఛాయిస్ అనేది ఉండదండి. అందుచేత మీరు ఖచ్చితంగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని దాన్ని ఎలా చేయాలో కూడా చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో. అండ్ మీరు సైట్ వచ్చేసి ఇదే అండి, ఏపీపీఎస్సీ అఫీషియల్ సైట్ అండి ఇది. ఈ లింక్ని క్లిక్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్కి తీసుకెళ్ళి మీరు కమిషన్ సైట్లోకి వెళ్ళి తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ మీకు ఏమైనా గ్రీవియన్స్ పెట్టాలనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ 10 AM నుంచి 5 PM వరకు మనకు త్రూ ది మెయిల్ ఐడి ద్వారా లేదంటే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి ఎరైజ్ చేస్తున్నా, బట్ ఎందుకంటే గైడ్లైన్స్ ప్రకారం మన డాటా అనేది షేర్ చేయొద్దు కాబట్టి ఇవి హైడ్ చేస్తున్నా. మీకు కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మెయిల్ ఐడి మాత్రం ఇచ్చారండి. మెయిల్ ఐడి వచ్చేసి ఇండివిజువల్ ఉంటుంది కాబట్టి, అంటే నార్మల్గా పబ్లిక్ డొమైన్లో పెడతారు కాబట్టి ఒకసారి చూసుకోవచ్చు. ఈ మెయిల్ ఐడికి కూడా మీరు మీకు ఒక డౌట్స్ అనేది అడగవచ్చు. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ కానీ అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేయకుంటే మాత్రం ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ అండి ఇది. ఇంకా తెలియని వాళ్ళకి, అంటే తెలిస్తే పర్లేదు, ఇంకా తెలియని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయండి వీడియోని, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ వీడియో షేర్ చేయలేకపోయినా పర్లేదు, మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి ఫాలో కొట్టండి. ఆ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అనేది నార్మల్గా టెక్స్ట్ రూపంలో అనేది షేర్ చేసినా పర్లేదు, లేదంటే మీరు కూడా ఫోన్ చేసి చెప్పండి. చాలామంది, ఎందుకంటే నేను ఇంతగానం చెప్పడానికి గల కారణం ఏంటంటే జస్ట్ నేను వీడియో చేస్తే కొంతమంది చూస్తారు కావచ్చు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ని మీరు వేరే ఫ్రెండ్స్కి మీ నార్మల్గా డిగ్రీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్కి చెప్తే వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా జాబ్ పర్పస్కి ఒక జాబ్ అనేది దొరకడం అయితే జరుగుతుందనే ఉద్దేశం మీద ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియో హెల్ప్ఫుల్గానే ఉంటుంది. మీకు ఒకవేళ నచ్చితే మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో వీటికి సంబంధించి జాబ్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.